అని వాళ్ళ ఆ వర్డ్ దాన్నే వీళ్ళు ఇప్పుడు మెన్షన్ చేస్తున్నారు. చైల్డ్ అని అనలేదు కదా ఇక్కడ. చైల్డ్ అంటే ఒక పర్సన్కి, చిల్డ్రన్ అన్నారు కదా. చిల్డ్రన్ అంటే ఎంతమంది ఉంటే అంతమందికి కదా అనేది, అంటే ఈ గైడ్ లైన్స్ కాపీలో. ఇంకా దీన్ని ఒక్కరికైనా ఎలాగంటాం అని అది రేపు పొద్దున్న చెప్పాలి, వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు ఇది వచ్చినప్పుడు ఒక మదర్కి 15,000, అవును, లేకపోతే ఒక మదర్ దగ్గర ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000. ఇది సాధారణంగా ఏమంటారు, తల్లికి 15,000 అనరు. అవును, తల్లికి 15,000 అంటే ఆ తల్లికి 2 పిల్లలు ఉండొచ్చు, 3 పిల్లలు ఉండొచ్చు. ఆ 15,000 పిల్లలకి 15,000 అంటాం. ఇచ్చింది పిల్లలకి 15,000, తల్లి అకౌంట్ లో వేశారు. తల్లికి 15,000 అనే పదం రాకూడదు అప్పుడు. అవును, అది రావడం వల్ల వీళ్ళు రైజ్ చేస్తున్నటువంటి పాయింట్. వెంటనే క్లారిటీ ఇవ్వాలి కదా. నాకు అర్థం కాదు ఏంటంటే 48 hours గడిచింది, ఎవరు చెప్పట్లేదు, అధికారికంగా మాట్లాడాలి కదా. 75% అటెండెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇస్తారనే గైడ్ లైన్ ముందు కూడా ఉంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రిక్వైర్డ్ వాలిడేషన్ ఫర్ ఐడెంటిఫైయింగ్ ద ఎలిజిబుల్ బీపీఎల్ ఫ్యామిలీస్ అనేది. నిజంగా బీపీఎల్ ఫ్యామిలీస్ కి ఇది ఇవ్వాలి అని రూల్ ఉంటే, ఇందులో కనుక వీళ్ళు ఎలిజిబుల్ కాదు అని అనుకుంటే రేపు పొద్దున్న బిలో పవర్టీ లైన్ కిందే ఇది కూడా ఉంటది, ఏంటి రేషన్ కార్డు కూడా. అప్పుడు అవి కూడా తీసేస్తారా మరి? అదే కదా అనేది. ఇప్పుడు దాన్నే తేల్చాలి. బీపీఎల్ వైట్ రేషన్ కార్డు అంటేనే బీపీఎల్ దిగువన ఉన్నట్టు. అంతే, అవును. మనం ఇందాకనే చెప్పుకున్నట్టు 60-70 లక్షల మంది వాళ్ళే ఉంటారు, రేషన్ కార్డులే ఉన్నాయి. కాబట్టి